పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, భద్రాద్రి రామయ్య పలుకు, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ పలుకు, ఓరుగల్లు భద్రకాళి పలుకు, మేడారం సమ్మక్క సారక్క పలుకు, తెలంగాణ ముఖ్యమంత్రి పలుకు, యనుమల రేవంతం వారి పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, పలికితే పలికినట్టు జరుగును, చెప్పింది చెప్పినట్టు జరుగును, మంత్రి పలుకు ముఖ్యమంత్రి పలుకు, యనుమల రేవంతం వారి పలుకు. ఇప్పుడు మీరు చూడబోయే వార్తలు నిజంగా జరిగినవి, ఎలాంటి కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కాదని మనవి చేసుకుంటున్నాం. సమ్మక్క సారలమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా, నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఇన్నరా సారేమన్నాడో? అటు సూర్యుడు ఇటు ఒడిచినా, భూకంపం వచ్చినా సరే సమ్మక్క సారక్కల మీద ఒట్టు 15 ఆగస్టు వరకల్లా అందరికి రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పటిదాకా అందరికి రుణమాఫీ కాలే. అదేందో గాని సారు అట్లా సమ్మక్క సారక్కల మీద ఒట్టు పెట్టంగానే ములుగు అడవిలా వేల చెట్లని కూలిపోయినాయి. ఎందుకు కూలినాయో, ఎట్లా కూలినాయో ఎవ్వలు దొరకబట్టలేకపోయిర్రు. సరిగ్గా సారు అడవి తల్లుల మీద ఒట్టేసి ఏడాదిగా వస్తున్నది. ఇవాళ మేడారంలా, హైదరాబాదులా, భద్రాద్రి కొత్తగూడెంలా భూకంపం వచ్చింది. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మరి భూకంపం వచ్చిన రైతులకు రుణమాఫీ చేస్తా అని అన్నాడు కదా, ఇంకా చేయకపాయే రుణమాఫీ. అందుకేనేమో దేవుళ్ళు భక్త రేవంతు నువ్వు మా మీద ఒట్టు పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని మాటిచ్చినవు, మర్చిపోయినవేమో అని ఇట్లా భూకంపం పుట్టించి యాద్ చేసిర్రో లేక కోపానికి వచ్చిర్రో ఏమో అనుకుంటున్నారు జనాలు. ప్రకృతి ప్రకోపిస్తే అది ఉప్పెనగా మారి కప్పేస్తుంది, ఆ తర్వాత ఎవడూ మిగలడు. నిజమే సారు, మీరన్నదే నిజము. ప్రకృతికి కోపం వస్తే ఎవ్వలు మిగలరు. కానీ 50 ఏండ్లకెళ్లి తెలంగాణల ప్రకృతికి గింత కోపం రాలే. మీరొచ్చిన ఏడాదిలనే అడవిల లచ్చల చెట్లు ఇరిగిపోయి వనదేవతలకు కోపం వచ్చింది. చెడుపు వానలు, వరదలొచ్చి వానదేవునికి కోపం వచ్చింది. మొన్నటి ఎండలకైతే షర్లల్లా, బావులల్లా, ఆఖరికి రిజర్వాయర్ల సుత సుక్క నీళ్లు లేకుండా ఎండిపోయి ఎండదేవునికి కోపం వచ్చింది. అసలు సైన్స్ ను బట్టి చూస్తే తెలంగాణలో ఉన్నది దక్కన్ పీఠ భూమి. ఈడ భూకంపాలు రావు, వచ్చినా ఎంటిక మాసమంతా వస్తే గాని పెద్దగా ఫరకేం ఉండదు. కానీ మీ పుణ్యమా అని ఇవాళ రాష్ట్రం అంతా భూకంపం అంటే ఎట్లుంటదో తెలిసొచ్చింది. మీకు పుణ్యం ఉంటది సారు, జర రైతులకు జల్దీగా రుణమాఫీ చేయిర్రి. ఇంత ఇంకొకసారి మీరు ఒట్లు పెట్టిన దేవుళ్లకు పెద్ద భూకంపమే వచ్చేటట్టున్నది. జర జల్దీన చేయిర్రి మీ బాంచన్ అని రైతులు, జనాలు లెస్స భయపడుతున్నారు. ఓ రేవంతన్ సారు, మీరన్నట్టు ప్రకృతికే కోపం వచ్చిందో, మీరు ఒట్లు పెట్టిన దేవుళ్ళకే కోపం వచ్చిందో? ఈ కోపం గిట్ల ఎక్కువైతే ఎవ్వలు మిగలరు. జరా దయ చూడుండ్రి సారు అని జనాలు మిమ్మల్ని కోరుకుంటున్నారు.